ఇంతకుముందు నా లైఫ్ ఒకలా ఉండేది, కానీ ఇప్పుడు అంతా విచిత్రంగా ఉంది. నా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి ట్విస్ట్ ఇచ్చావంటే ఐ మిస్ యూ మీరా. గుడ్ మార్నింగ్ సార్. తారక్, సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్తే సార్, ఇది ప్రొడక్షన్ కి రెడీ అయిన శాంపుల్. ఒకసారి టేస్ట్ చేస్తారా? చట్నీ పొడిలో కరివేపాకు తక్కువగా ఉంది, దాన్ని సరిచేసి ప్రొడక్షన్ కి పంపించండి. రుచి నాలుక ద్వారా కడుపులోకి వెళ్ళాలి, దాన్ని మనసు ఒప్పుకోవాలి. అది బేసిక్ క్వాలిటీ. అందులో తాతయ్య గారు ఎక్స్పర్ట్. నేను కాదురా, మా నాన్న నేర్పించారు. 100 ఏళ్ల క్రితం 150 రూపాయలతో ఈ కంపెనీ మొదలుపెట్టారు. నా కొడుకు ఇందులో ఆసక్తి చూపించలేదు. వీళ్ళందరూ విద్యావంతులు, అభివృద్ధి చేస్తున్నారు. చేసే పనిలో శ్రద్ధ, ప్రేమ ఉండాలి. అందరి నమ్మకాన్ని గెలవాలని నేర్పించింది మీరే కదా నాన్న. నేర్చుకునే వాళ్ళు ఉన్నంత వరకే నేర్పే వాళ్ళకి విలువ. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజు. నా మనవడు వచ్చేశాడు. నా రక్తం, నా వారసుడు. ఇక మీదట అన్ని బాధ్యతలు తనే చూసుకుంటాడు. ఇన్ని రోజులు మీరు నాకెలా సపోర్ట్ చేశారో అదే విధంగా ఇకపై మీరు నా మనవడికి సపోర్ట్ చేయాలి. ఈ కంపెనీని ఎంత ఎత్తుకు తీసుకువెడతాడో చూస్తూ హాయిగా గడిపేస్తాను. అయితే మాకు పని తగ్గిపోతుందన్నమాట. మా అన్ని బాధ్యతల్ని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చి మేము కూడా మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. నా కొడుకు స్థానంలో ఎన్నాళ్ళు రవీంద్ర ఉన్నాడు. ఇక మీదట నా మనవడు చూసుకుంటాడు. తారక్, తారక్, ఏమిట్రా, ఏమైంది? తాతయ్య ప్లీజ్, ఏవేవో ఆశలు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఏమైంది? నేను మీ రక్తమే, కానీ నేను ఈ కంపెనీని చూసుకుంటాను, వారసుడు, ఇవన్నీ అబద్ధాలు తాతయ్య. ఊరికి మీరు అనుకుంటే సరిపోతుందా? అందుకు నేను ఒప్పుకుంటానా లేదా అని కనీసం మాట్లాడగాలి కదా. ఇదే తప్పు మా నాన్నగారి విషయంలో జరిగింది. పిల్లల్ని కని పెంచిన తల్లిదండ్రుల మాట వినడం పిల్లల బాధ్యత. తల్లిదండ్రుల ఆశలు వేరుగా ఉంటే పిల్లల కళ్ళు కూడా వేరుగా ఉంటాయి. తాతయ్య, నేను ఇక్కడికి వచ్చింది మీతో 2 నెలల పాటు గడపడం కోసం. ఆ తరువాత నేను తిరిగి వెళ్ళిపోతాను. ఏంటిలా అంటున్నావు? అక్కడే ఉంది, ఇక్కడ నేనున్నాను. మనకంటూ ఓ కుటుంబం ఉంది, సరసమ్మ ఉంది, మన కంపెనీ ఉంది. ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోతావా? అవును. అక్కడే ఉంది అమ్మ, నాన్న, నాకు కావలసిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. Are you missing him? మిస్సింగ్ హిమ్ లైక్ మ్యాడ్. అతనితో నువ్వే కదమ్మా గొడవ పెట్టుకున్నావు. నేను గొడవ పడుండకపోతే వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళుండేవాడు కాదు. పిచ్చి పిల్ల.